హాయ్ అండి, వెల్కమ్ టు సాయిస్ కిచెన్. బాగున్నారండి మీరు? మేమైతే బాగున్నామండి. ఇప్పుడైతే మిరియాల రసం చేస్తానండి. నేనైతే జలుబు, దగ్గు, జ్వరం ఉండేటప్పుడు మిరియాల రసంతో తింటే బాగుంటుందండి. ఎంతైనా తినాలనిపిస్తుంది. మిరియాల రసం ఇలా చేసుకొని మీరైతే తినండి. జలుబు ఉండేటప్పుడు జలుబు ఉండేటప్పుడు ఈ విధంగా చేసుకోండి మీరు. ఇప్పుడైతే నేను ఇవన్నీ ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో అయితే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మిరియాలు వేసుకుంటున్నాను. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలండి. ఇందులోనే ఒక 4 వెల్లుల్లి రెబ్బలు పొలిసి ఈ విధంగా వేసుకోండి. ఇప్పుడైతే ఇది మనం మిక్సీ పట్టుకుందామండి. ఇందులోనే చిన్న సైజు టమాటా అండి. ఇదైతే కట్ చేసి వేసుకుందాం. ఇది మొత్తం కూడా మిక్సీ పట్టుకోవాలండి. చిన్న సైజు టమాటా వేస్తానండి. ఇదిగోండి, ఇది ఇప్పుడైతే కచ్చాగా మిక్సీ పట్టుకుందాం. ఇదిగోండి, మనమైతే ఇది మిక్సీ పట్టుకోనండి. ఇప్పుడైతే నేనైతే ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండుని తీసుకున్నానండి. ఇదిగోండి మాత్రం తీసుకొని ఇదైతే వాటర్లో కలిపేసి ఈ విధంగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోని ఇదిగోండి ఇది మొత్తం కలిపేసుకోవాలండి. ఈ మొత్తం ఈ విధంగా కలిపేసుకోవాలి. కలిపి బాగా మరగనివ్వాలండి. ఇదైతే చూడండి, ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇది మరిగేటప్పుడు మంచి స్మెల్ కూడా వస్తుందండి. అల్లం వేసుకోలేదండి, ఎందుకంటే ఇంకా ఘాటుగా ఉంటుందండి. గొంతుకు కూడా మంట వస్తుంది. అందుకోసమని నేనైతే అల్లం వేసుకోలేదు. ఇప్పుడు ఇదిగోండి, ఇది వేసుకున్నాను కదా. ఇందులోని ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. కొంచెం ఒక పావు టీ స్పూన్కి సగం కారం అండి. ఒక పావు టీ స్పూన్ సగం వేసుకోండి. రసంకి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడైతే ఇగుండి నేనైతే కరివేపాకు వేస్తానండి. ఇదైతే ఇదే విధంగా వేసుకోండి మొత్తం కాడలతో పాటుగా. ఇగుండి ఇందులోనే కొత్తిమీర అండి. కొత్తిమీర సన్నగా తురుముకొని వేసుకోండి. ఇప్పుడు ఇది మొత్తం కూడా ఒకసారి కలిపేసుకోండి. ఈ విధంగా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇది పెట్టుకోండి. బాగా మరిగిన తర్వాత పోపు పెట్టుకుందాం అండి మనం. ఇవ్వండి, ఈ విధంగా అయితే కలిపేసుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడైతే ఇలా కలిపేసుకొని పెట్టుకున్నాం కదండి. మూత పెట్టి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఫుల్ హైలో ఉంచాలండి. ఇది హైలో ఉంచి ఇది మొత్తం మరిగిన తర్వాత మీకు చూపిస్తానండి. నేను హైలోనే ఉంచండి మొత్తం. చూడండి, మనకి మిరియాల రసం అయితే పొంగుతుందో చూసారా. ఇప్పుడైతే మరొక 5 మినిట్స్ సిమ్లో ఉంచుకొని ఇవి మరిగించాలండి. ఇది మొత్తం మిరియాలు మొత్తం కూడా రసంలోకి దిగేటట్టు మరిగించాలి. ఇవ్వండి, ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఇలానే ఉంచేసి సిమ్లో ఉంచి తర్వాత మనం పోపు పెట్టుకుందామండి. చూడండి, బాగా మరిగింది. ఇప్పుడైతే పూర్తిగా సిమ్లో ఉంచి మరిగించేయండి మూత పెట్టి. ఒక 5 మినిట్స్ తర్వాత మీకు చూపిస్తానండి. చూడండి, మనకైతే రసం రెడీ అయిపోయిందండి. ఇది మరిగింది కదా బాగా. ఇప్పుడైతే ఇది పక్కన పెట్టుకొని ఇదిగోండి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడైతే పోపుకి ఒక చిన్న మూకుడు పెట్టుకుందాం అండి, పోపు వేయించడానికి. ఇదిగోండి, ఈ విధంగా పెట్టుకొని ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఇగుండి ఇంత చాలండి. ఇప్పుడైతే ఇందులోని కొంచెం ఆవాలు వేసుకోండి. ఇగుండి కొంచెం అంత ఆవాలు, కొంచెం లైట్గా జీలకర్ర అండి. మనం ఆల్రెడీ వేసాం కదా పోపులో వేగడం కోసం. కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులండి, ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు. ఇందులోని ఒక
4 ఎండుమిరపకాయలండి, 4 ఇగోండి. ఇవి తుంచి వేసుకోండి. ఇగోండి ఈ విధంగా. ఇప్పుడైతే ఇది బాగా కలిపేసుకొని ఇందులో ఇగోండి కరివేపాకు కొంచెం. ఇప్పుడైతే ఇది బాగా వేపుకోవాలండి. ఇందులోని ఒక రెండు ఇగోండి వెల్లుల్లి కచ్చపచ్చగా దంచుకొని వేసుకుంటాను. ఇది మనం అన్నం తినేటప్పుడు మన నోటికి తగిలితే బాగుంటుందండి. ఇది జలుబుతో ఉన్నప్పుడైనా, దగ్గుతో ఉన్నప్పుడైనా, జ్వరంతో ఉన్నప్పుడైనా సరే ఈ విధంగా రసం పెట్టుకొని తాగండి. తాగినా సరే అన్నంలో కలిపేసుకున్నా సరే బాగుంటుందండి. ఇది తాగినా సరే మంచిదే అండి. పరకడుపున ఉదయాన్నే కొంచెం తాగండి, మంచిగా ఉంటుందండి. ఇదిగోండి ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో అయితే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు హింగువ వేసుకోండి. ఇదిగోండి హింగువ అండి. ఇది మొత్తం వేయించుకోవాలండి. ఇప్పుడైతే కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకొని చూడండి. మనకైతే పోపు వేగిపోయిందండి. ఇప్పుడైతే ఇందులో వేసుకుందాం. వేసుకొని వెంటనే మూత పెట్టేసుకోండి. ఆవిరి బయటకు పోకూడదండి. ఇదిగోండి వెంటనే మూత పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం తీసి ఆవిరి లోపల మొత్తం ఇది అయింది కదండి. తీసిన తర్వాత ఇందులో కొంచెం వేసుకొని ఈ విధంగా కలిపేసుకోండి. అంతే అండి. ఎంతో టేస్టీ మిరియాల రసం అయితే మనకు రెడీ అయిపోయిందండి. చూసారా, చూస్తుంటేనే నోరు ఊరుతున్నట్టుందండి. అంత బాగుంది. స్మెల్ కూడా మంచిగా వస్తుందండి. ఇగోండి ఈ విధంగా అయితే రసం చేసి మీ ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాగోకపోయినా సరే ఈ విధంగా చేసి పెట్టండి. ఏం అవ్వదండి. ఇది అన్నీ కూడా మన హెల్త్కి సంబంధించినవే ఉన్నాయి ఇందులో. ఇగోండి ఈ విధంగా అయితే రసం పెట్టుకొని మీ ఇంట్లో చేసుకోండి. ఈ మిరియాల రసం కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్ అండి.